ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 11, 12వ తేదీల్లో అయితే ఈ ధనస్సు రాశి వారి ఇంటికి ఈ దేవత ఇంటికి అతిథిగా రాబోతుంది. మట్టిని పట్టుకున్నా సరే బంగారంగా మారిపోతుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారింటికి ఏ దేవత ఇంటికి అతిథిగా రాబోతుంది అని పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు, అలాగే బృహస్పతి. ఇక ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని ఎక్కువగా నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు. సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప స్థాయిలో ఉంటారు. వీరికి సమాజంలో కూడా వీరికి మంచి పేరు అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే వీరు ఇతరులతో పోటీ అంటే పోటీ పడడం అధికంగా ఉంటుంది. ఒకరు ఏదైనా సాధించాలి అనుకునే లోపే అంటే వీరే సాధించి చూపిస్తూ ఉంటారు. అంత పోటీతత్వం అనేది వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఇక మొండితనం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. కొన్నిసార్లు అధికమైనటువంటి మొండితనంతో కొన్ని రకాల సమస్యలు కుటుంబ పరంగా ఎదుర్కోవాల్సి అయితే వచ్చింది. కనుక కొద్దిగా మొండితనం మీరు తగ్గించుకున్నట్లయితే కనుక మీరు మంచి ప్రయోజనం అనేది మీకు ఉంటుంది. మొండితనం అనేది తగ్గిపోతే ఇక వీరికి తిరుగు అనేదే ఉండదు. ఇక ఈ రాశి వారికైతే చాలా మొండి వ్యక్తులు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మొండితనం అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే గనక ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అన్నా సరే ఇక వారు క్షమాపణ చెప్పినా సరే వారిని క్షమించరు. మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారితో మాట కూడా మాట్లాడరు. ఇలా కొన్నిసార్లు వీరి యొక్క మొండితనం అనేది వీరికి చెడుగా చూపిస్తూ ఉంటుంది. సమాజానికి ఈ రాశి వారిలో నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉండటం వల్ల అధికమైనటువంటి నాయకత్వం లక్షణాలు అంటే ఎక్కువగా వీరిని పొలిటీషియన్ వంటివి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. తప్పుని తప్పుగా చెప్తూ ఉంటారు. తప్పు వీరి సొంత వారు చేసి సరే శిక్ష మాత్రం సమానంగా ఉండాలి అనుకుంటూ ఉంటారు ఈ ధనస్సు రాశివారు. ఇక ఈ ధనస్సు రాశి వారికైతే మీరు జీవితంలో మీరు ఊహించని అనుకూల పరిమాణాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మార్చి 11, 12వ తేదీల్లో అయితే ఈ ధనస్సు రాశి వారింటికి లక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో సుఖాలను ఇవ్వడానికి లక్ష్మీదేవి స్వయంగా ఆమె మీ ఇంటికి వస్తుంది. మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తులను చేయడానికి ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి మిమ్మల్ని పరీక్షించడానికైతే మీ ఇంటికైతే అతిథిగా రాబోతుందని చెప్పుకోవచ్చు. కనుక మీరైతే సిద్ధం కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మీ యొక్క లక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే మీకు పెట్టదలుచుకుందో ఆ పరీక్షలు అయితే ఉత్తీర్ణులు అయ్యారంటే కనుక మీరు జీవితంలో కష్టాలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనస్సు రాశి వారు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సమస్యకు బాధకి
పరిష్కారం అయితే లభించబోతుంది. మీకున్న సమస్యల నుండి విముక్తులు కలుగుతారు. అలాగే లక్ష్మీదేవి కృప కటాక్షాలు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలిగి ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతినైతే సాధించబోతారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో సానుకూల ఫలితాలు చూడాలనుకుంటే, మీ ఇంట్లో అతిథిగా రాబోతున్న ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే, ఆ లక్ష్మీదేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవ్వాలి. ఎందుకంటే చాలా సార్లు మన పెద్దలు చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా మనకు పరీక్షలు పెడుతూ ఉంటారు. అంటే కష్టాలు ఎక్కువగా రావటం వల్ల కష్టాల్లో ఉన్న వారిని మనం సహాయం చేస్తామా లేదా? ఇటువంటివి అనేవి రకాల రకాల పరీక్షలైతే మనకు పెడుతూ ఉంటాడు. కనుక ఈ సమయంలో ఆ లక్ష్మీదేవి మీకు ఇటువంటి పరీక్షలైతే పెట్టబోతుంది. కనుక ఈ ధనస్సు రాశి వారైతే ఈ 2 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ లక్ష్మీదేవి పెట్టే పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అవ్వండి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా రకాలతో సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, లేదా డబ్బుల సమస్యలతో బాధపడుతున్న వారు కావచ్చు, లేదా ఉద్యోగపరంగా రాకపోవడంలో అలా సమస్యలతో ఏ సమస్యతో బాధపడుతున్నా ఆ సమస్యల నుండి సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, పే పేదల అభాగ్యుల అనాథాలు కావచ్చు, ఇలా ఎవరైనా ఒక సమస్య కనిపించినా కానీ వారికి మీకు తోచిన సహాయం అయితే చేయండి. మీకు వీలైనంత సహాయం చేయండి. అలాగే దాన ధర్మాలు, ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. ఇలా మీ శక్తి మేరకు మాత్రం సహాయం చేయండి. శక్తికి మించి మీరు బాధపడై వారికి సహాయం చేయవలసినైతే లేదు. ఎప్పుడు కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలను కొనైతే తెచ్చుకోవద్దు. అంటే మనిషికి పరిస్థితిని బట్టి సహాయం అనేది చేయాలి. అంటే ఎవరికి ఎంత తోస్తే అంత సహాయం అనేది చేయడం చాలా ఉత్తమం. మీ శక్తి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకే మాత్రమే సహాయం చేస్తే సరిపోతుంది. మీకంటే పేదవాళ్ళు, మీకంటే ఎక్కువగా సమస్యలు చిక్కుకున్న వారికైతే సహాయం చేయండి. అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చిన ఆ లక్ష్మీదేవి మనస్తత్వాన్ని చూసి చాలా సంతోషపడి, ఆ లక్ష్మీదేవి యొక్క ఈ ధనస్సు రాశి వారికి అయితే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఖచ్చితంగా మీ యొక్కకు అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే మీ ఇంటికి ఎవరైనా వ్యక్తి సహాయం కోసం వచ్చినా కానీ, లేకపోతే తాను ఏ రూపంలో ఇంటికి వచ్చే సహాయాన్ని మిమ్మల్ని అడిగినా మీకైతే తోచిన సహాయం చేయండి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు, సుపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అయితే సహాయం అడగవచ్చు. బంధువులకు కానీ, ఆత్మీయులకు కానీ, మీ స్నేహిత రూపంలో కానీ, ఇరుగు పొరుగు ఇలా చాలా ఏదో ఒక రూపంలో కానీ మీ ఇంటికైతే ఈ సమయంలో అయితే వస్తుంది. కనుక మీ ఇంటికి వచ్చిన వ్యక్తులనైతే చాలా మర్యాదస్తుల్లాగా మీరు చూడండి. మిమ్మల్ని సహాయం అడిగితే మీరు తోచిన సహాయం, మీకు బాగా పెద్దగా కష్టం అనిపిస్తే మీరు కొంచెం తోచిన సహాయం అనేది చేయడానికైతే ప్రయత్నించండి. కనుక ఈ ధనస్సు రాశి వారు ఎక్కడున్నా, భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ ఇంటికి రాబోతుంది శత్రువు కాదు, మిత్రులు కాదు, ఒక దేవత. ఆ దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారిపోతుంది. అంతటి శక్తివంత దేవి అనేది మీ ఇంటికి అతిథిగా రాబోతుంది. మనకు ఏదైనా చెప్పి రాదు. కనుక మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ఉత్తమం. మీరు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఆ లక్ష్మీదేవి మీకు ఖచ్చితంగా ఇస్తుంది. మీకు మీ ఇంట్లో కాసుల వర్షానైతే కురిపించబోతుంది. రాశి వారికి అయితే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న కష్టాలన్నీ, సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సరిపోతుంది. మనం చిన్న పని చేసినా అది దానికి మనకు పెద్దగా లాభం అనేది పొందుతూ ఉంటాము. కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి.